ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు తినడం ఇష్టం లేకపోతే ఎందుకు కొనుక్కున్నావు? మీ ఇద్దరు నోరు మూసుకుని సినిమా చూడండి. చిన్నపిల్లలాగా ఎందుకు అలా ఏడుస్తున్నారు? అరే మీరిద్దరూ వెళ్ళి ముందు నిక్ ఛానల్ చూడండి. అందులో ఒక్కటేమిటి, మీకు నవ్వు పుట్టించే సినిమాలు సీరియల్స్ బోలెడన్ని వస్తూ ఉంటాయి. వెళ్ళండి. సినిమా అంటే ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉండాల్సిందే. ఇంట్లో కూర్చొని చూస్తే టికెట్లు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇంటికి వెళ్ళి హాయిగా నిక్ ఛానల్ చూస్తాను. పతులు పద. పద, నేను నిక్ ఛానల్ చూస్తాను. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, మీరిద్దరూ సినిమా చూడడానికి వెళ్ళారు కదా. సినిమా థియేటర్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారేమిటి? ఏమైంది? అరే ఏం చెప్పను, ఆ సినిమా అంతా ఏడుపు సీన్లే. మేం చూడలేకపోయాం. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మనోరంజకంగా ఉండాలి. ఇలా ఏడుపులు శోకాలు ఉన్న సినిమా చూస్తే ఏమిటి ప్రయోజనం? మేము కనుక సినిమా తీసామంటే అది మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫిల్మ్ తీయాలంటే వైల్డ్ లైఫ్ మీదే తీయాలి. అందమైన నదులు, చెట్లు, పువ్వులు, కొండలు, అడవి జంతువులు, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. వీటి మీద సినిమా తీస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల ఖర్చు ఉండదు, లొకేషన్లు పర్మిషన్లు అన్న బెడదా ఉండదు. కెమెరా తీసుకువెళ్దాం, అందంగా షూట్ చేసుకుని వచ్చేద్దాం. అదిరింది. పదని వైల్డ్ లైఫ్ మీద సినిమా తీసుకొచ్చేద్దాం. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. డాక్టర్ జట్కా, మీకు నా కృతజ్ఞతలు. మమ్మల్ని మనోహరమైన ప్రదేశానికి తీసుకువచ్చారు. అరే నా సహోదరా, ప్రాణమిత్రుడా, ఈ ప్రదేశం గురించి ఎవ్వరికీ తెలీదు. ఇక్కడికి మనుషుల రాకపోకలే లేవు. అందుకనే ఇక్కడ మనకి కావలసినన్ని అడవి జంతువులు కనిపిస్తాయి. నాకు ఆకలి దంచేస్తూ ఉంది. ముందు కడుపులో ఏదైనా పడేద్దాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది. లగాయత్తు ఎంత గట్టిగా మ్యూజిక్ పెట్టుకుంటే అడవిలో ఉన్న జంతువులన్నీ పారిపోతాయి. అరే పక్కలు రా, నువ్వు కూడా వచ్చి డాన్స్ చెయ్యి. మళ్ళీ ఇలాంటి అవకాశం జీవితంలో రాకపోవచ్చు. అదిగో అలా చూడండి, మంకీ డాన్స్ చేస్తోంది. షూట్ చేయండి, త్వరగా షూట్ చేయండి. లగాయత్తు షూట్ చేయండి, షూట్. ఆగండి, ఒక్క నిమిషం. నన్ను షూట్ చేస్తున్నందుకు ప్రతిఫలంగా నాకేమిస్తారు చెప్పండి? అరే, ఈ మంకీకి మాటలు కూడా వచ్చా? దీన్ని గనక షూట్ చేసామంటే మనం కోటీశ్వరులం అయిపోతాం. ఓ, అయితే మనం తొందరలోనే కోటీశ్వరులం అవుతాం. అవునా? మీరు పగటి కలలు కనడం మానేయండి. ముందు మీరు నాకు ఎంత ఇస్తారో చెప్పండి. ఊళ్ళో ఒక పెద్ద భవనం, జీవితాంతం తినడానికి సరిపోయేంత ఆహారం, 3 సినిమాలకి కాంట్రాక్ట్, పర్సనల్ మేకప్ మ్యాన్, స్పాట్ బాయ్, షూటింగ్ జరుగుతున్నప్పుడు 5 స్టార్ హోటల్లో ఒక రూమ్. ఓకేనా చెప్పండి? ఒప్పుకుంటున్నాం. మీ కోరికలకు ఒప్పుకుంటున్నాం. షూటింగ్ మొదలు పెడతామా? ఓకే, మొదలు పెట్టండి. సరే, మ్యూజిక్ ఆన్ చేస్తాను. మంకీ గారు, ఇక మీరు డాన్స్ చేయడం మొదలు పెట్టండి. లగాయత్తు డాన్స్ చెయ్యి, డాన్స్. కమ్ ఆన్ యార్, డాన్స్ డైరెక్టర్ ఎక్కడ? ఏ మూమెంట్ కి ఏ స్టెప్ వేయాలో ఎవరు చెప్తారు? ఇప్పుడేగా వయ్యారంగా నడు తిప్పి డాన్స్ చేసావు. ఇక డాన్స్ డైరెక్టర్ తో నీకు ఇప్పుడు పనే ఉంది. ఓకే. ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు తీయడానికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. హీరో సార్, దయచేసి షూటింగ్ మొదలు పెడదామా? ఓకే. సరే, మరి డాన్స్ మొదలు పెట్టు. అరే, రోల్, కెమెరా, యాక్షన్ ఏమీ చెప్పలేదు కదా. నువ్వు మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు. ఇంకా నువ్వు స్టార్వే కాలేదు, ఎన్ని పోజులు కొడుతున్నావు. ఇక స్టార్ అయితే ఎలా ఉంటావో. అరే, ఎక్కడికి పారిపోతున్నావు? కిందకు దిగు, మనం షూటింగ్ చేయాలి కదా. నేను పారిపోదాం అనుకున్నా పారిపోలేను. అక్కడ ఒక అనకుండా ఉంది, చూడండి. పారిపోయారు. రోల్, కెమెరా, యాక్షన్.
వచ్చేసాడండి. అయ్యో. త్వరగా రండి, మనం ఈ గుహలోకి వెళ్ళి దాక్కుందాం. ఈ గుహ ఏమిటి ఎంత ఇరుగ్గా ఉంది? ఎంత చీకటిగా ఉందో. లగాయిత్తు నాకు చాలా భయం వేస్తోంది. నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను, ఉండండి. భయమో గేమో అన్ని పారిపోతాయి. పరిగెత్తండి. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే మన కథ కంచికెళ్ళిపోతుంది. అనకొండ పొట్టలోకి వెళదామా లేక మొసలి నోట్లోకి వెళదామా? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. అప్పుడప్పుడు కడుపు ఖాళీగా ఉన్నా బుర్రకు పదును పెట్టడం కూడా నేర్చుకో. హలో ఎవ్రీబడి, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్? ఈ క్రొకోడైల్ కి మాటలు కూడా వచ్చా? మీరు ఏం భయపడకండి, మాటలొచ్చినా నేను శాకాహారిని. నా వీపు మీద కూర్చుంటే ఈ నది మధ్యలోకి తీసుకువెళ్తాను. అక్కడికి ఈ అనకొండ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. నువ్వు నిజంగా శాకాహారివైతే నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతాం. నీ మీద నమ్మకంతో మేం వస్తున్నాం. మా నమ్మకాన్ని బొమ్మ చేయొద్దు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుద్దేమిటి? ఎందుకంటే దీని మీదే మేము భోజనం చేస్తాం. లగాయిద్దు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లంచ్ టైం అయింది కదా, అందుకే అందరూ వచ్చేసారు. నాకు కూడా ఆకలి బాగా దంచేస్తోంది. భోజనం తొందరగా సిద్ధం చేయించు. ఈ రోజు మెనూ ఏంటి? మెనూలో ఉన్నది మీరే. ఈ రోజు మేము మీ అందరినీ భోంచేయబోతున్నాం. కానీ మొసలన్నయ్యా, నువ్వే కదా చెప్పావు నువ్వు శాకాహారివని. నేనెక్కడ శాకాహారిని అన్నాను? లేదు లేదు, నేనన్నది షికారుకి వెళ్దాం రండి అని. లేదు, నువ్వు శాకాహారివని చెప్పావు. ఏంటి జట్కా గసీటే? అవునవును, శాఖాహారనే అన్నావు. నాకు తెలుగు అంత బాగా రాదు. నా ఉద్దేశం షికారుకి వెళ్దామని. అనవసరంగా డిస్కషన్లు పెట్టకండి. వీళ్ళకి మిమ్మల్ని భోజనంగా పెట్టాలి. త్వరగా చేయబట్టుకోండి. ఓహో, తప్పించుకున్నావు. తప్పించుకోలేదు, ఒకసారి కింద చూడు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ షూటింగ్ నువ్వే జరుగుతుంది. పారిపో, ఇది మా భోజన సమయం. ఇక్కడ ఇంతవరకు లంచ్ బ్రేక్ ఇవ్వలేదు. మీకు తెలుసా, నేను మిమ్మల్ని అందరినీ బ్రేక్ చేయగలను. నాకు కుంఫు కూడా తెలుసు. ఇదిగో హియా. నువ్వు కుంఫు మంకీ అయితే మేము కుంఫు క్రొకోడైల్స్ అవుతాం. యా. యా. జై వీరాంజనేయ. ఇక మీ సంగతి. మోటు ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మనం అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, మన మ్యూజిక్ ట్రాక్ ఆన్ చేయండి. ఫుల్ వాల్యూమ్ పెట్టండి. బహుశా ఆ సౌండ్ విని మొసళ్ళు పారిపోవచ్చు కదా. బలబలే, తప్పించుకున్నావు. తప్పించుకోలేదు, ఇరుక్కుపోయాం. అలా చూడు, మన గొప్ప స్నేహితుడు సరసరా వచ్చేస్తున్నాడు. మనం త్వరగా అవతల పక్కకు వెళ్ళిపోయి ఈ వంతెన్ని విరగొట్టేద్దాం. అప్పుడు అనుకున్న మన దగ్గరికి రాలేదు. లగాయితు, ఈ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ని ఇంకొకసారి తీయాలని నేను ఎప్పుడూ అనుకోను. ఇందులో చాలా ప్రమాదం ఉంది.
విచ్చేయండి, మీకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఇది కూడా మాట్లాడుతుందా? టీకొట్టు బాబాయ్, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా? ముందుకెళ్ళండి అయ్యా, ఇంకెక్కడికైనా వెళ్ళి అడుక్కోండి. మేము అడుక్కునే వాళ్ళం కాదు. నేను పతులుని, వీడు మోటు. ఇక వీళ్ళిద్దరు ఆ, ఏంటిది? ఏంటి మీ అవతారాలు? 2 నెలల నుంచి మీరు కనిపించలేదు. మీకోసం వెతికి వెతికి అలసిపోయాం. ఏం జరిగింది అని అడుక్కుంటే కొట్టు బాబాయ్. 2 నెలలుగా మేము ఈ లోకమంతా చుట్టి ఈ రోజే ఇక్కడికి వచ్చాం. లగాయత్తు వైల్డ్ లైఫ్ పిక్చర్ తీయాలని అనుకున్నాం. మా లైఫ్ వైల్డ్ గా మార్చేసుకున్నాం. సరే సరే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. కూర్చోండి. ఇలా చూడండి, చాలా ధైర్యంతో, ఎంతో సాహసంతో ప్రాణాలకు తెగించి ఈ ఫిల్మ్ తీశారు. ఈ చిత్రానికి గాను బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ బెన్ డైర్ కి ఇవ్వబడుతోంది. ఇంతకీ ఈ బ్యాండైర్ ఎవరు? అంటే అతను బ్యాండేర్ కాదు మోటు. మన సినిమాలో మనం హీరోగా కుదుర్చుకున్న మంకీనే. డాక్టర్ జట్కా, ఏంటి మీరు కనిపెట్టింది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఓయ్, దీన్ని సోల్ చేంజింగ్ మిషన్ అంటారు. 2 వ్యక్తులు వేరు వేరు ఛాంబర్స్ లో కూర్చున్నప్పుడు ఈ మిషన్ ని స్టార్ట్ చేస్తే ఇద్దరి ఆత్మలు అంటే సోల్స్ ఒకరి నుంచి ఒకరికి మారిపోతాయి. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి 2 వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? పెద్దనయ్య, మళ్ళీ ఏం మిషన్ తయారు చేశావు? లగాయత్తు, ఇది నిద్ర పట్టించే మిషను. దీని లోపలికి వెళ్ళారంటే బాగా నిద్ర పడుతుంది. నేను నిద్రపోవడానికి లోపలికి వెళ్తున్నాను. మీరు బయట నుంచి బటన్ ఆన్ చేయండి. అరే, మాకు కూడా అందరూ నిద్రపోవాలని ఉంది. ముందు మేము లోపలికి వెళ్తాం. ఏం పత్రు? అరే, నాకు కూడా ఏసీలో నిద్రపోవాలని ఆశగా ఉంది. మన ఇంట్లో ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగడం లేదు. లగాయత్తు, అయితే సరే, ముందు మీరిద్దరూ నిద్రపోండి, తర్వాత నేను నిద్రపోతాను. ఆ, ఆ. పెద్దనయ్య, మాకు నిద్ర రాలేదు, కళ్ళు తిరిగాయి. డాక్టర్ జట్కా, నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మా మీద ఎక్స్పెరిమెంట్ చేసావు కదా. త్వరగా చెప్పు, ఏం ఎక్స్పెరిమెంట్ ఇది? అరే నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, మిషన్ సరిగా పనిచేయలేదు. ఊరికే గిరగిరా తిరిగిందంతే. పత్రు, పద, మనం ఇంటికెళ్దాం. అరే, ఏంటిది? మోటు పతులు ఆత్మలు ఇంతవరకు మారలేదేంటి? ఎందుకు మారలేదో నాకు అర్థం కావట్లేదు. ఉండు, చెక్ చేసి చెప్తాను. ఏయ్, ఏయ్, అరే మోటు, నిద్రలే, ఎంతసేపు అలా నిద్రపోతావు? అరే, ఎందుకలా అరుస్తావు? నిద్రపోని. నా శరీరం అక్కడేం చేస్తోంది? నిజమే, నా శరీరం అక్కడేం చేస్తోంది? ఏయ్, అది నా శరీరం, నీ దగ్గర ఎలా ఉంది? మరి ఇది ముద్దు ముద్దుగా, బొద్దు బొద్దుగా, అందంగా పెంచుకున్న నా శరీరం నీ దగ్గరికి ఎలా ఈ వచ్చింది? చుట్టూ లేని పట్టబుర్రని, వంగలేని బాణ పొట్టని అందంగా ముద్దుగా ఉంది అంటావా? ఇదిగో చూడు, నేను ఎంత అసహ్యంగా కనిపిస్తున్నానో. ఏమన్నావు? నా శరీరాన్ని బట్టబుర్ర, బాణపొట్ట అని అవమానిస్తావా? టిష్యూ! దమా! ధిమే! అరే, ఇదేమిటి ఇలా జరిగింది? నా అందమైన ఆకారం నీ దగ్గరికి ఎలా వచ్చేసింది? ఇది ఖచ్చితంగా డాక్టర్ జట్కా తయారు చేసిన మిషన్ వల్లే జరిగి ఉంటుంది. నా ఆత్మ నీ శరీరం లోపలికి వెళ్ళిపోయింది, అలాగే నీ ఆత్మ నా శరీరం లోపలికి వచ్చేసింది. పద, డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. పద, వెంటనే వెళ్దాం.
పద త్వరగా డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళాలి. నా శరీరాన్ని నీ దగ్గర ఎక్కువసేపు ఉంచడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. సువాసన ఏంటి ఏంటి ఏం జరుగుతోంది? మోటు పేపర్ చదువుతున్నాడు, పతులు సమోసాలు తింటున్నాడు. నువ్వు కొన్ని సమోసాలు తిను. నా శరీరాన్ని ఆకలితో చంపేయొద్దు. రేలంగిలా ఉండేవాడిని రమణారెడ్డి అవుతాను. మోటు నువ్వు కాస్త తక్కువగా తినడం మంచిది, లేదంటే నా శరీరం కూడా నీలాగా బండగా అసహ్యంగా తయారవుతుంది. అరే మోటు నువ్వే కదా, అతన్ని మోటు అంటున్నావేంటి? నువ్వు పతులవి, అతన్ని ఎందుకు పతులు అంటున్నావు? మర్యాదగా తిను. నా శరీరం చిక్కి శల్యమైపోవడానికి వీల్లేదు. తిను. నేను తిననంటే తినను. నాకు సమోసాలంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు తిని తీరాలి. ఎలా తినాలో చూడు. నాకేదో అయ్యింది. ఇలా ఇలా ఇలా. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మోటు ఇక తిన్నది చాలు, ఆపు. నా శరీరాన్ని కూడా నీ శరీరంలో నువ్వు మార్చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇక ఆపు. మోటు ఏంటి బాబాయ్? పతులు చెప్పు బాబాయ్. అరే మీరిద్దరు నన్నెంతకయ్యా పిచ్చివాణ్ణి చేస్తున్నారు? మర్యాదగా సమోసాలు నాకు ఇచ్చేయి. అరే ఎవరైనా చెప్పండి, అసలు నాకేమయ్యింది? మనం ఇప్పుడు ఈ స్కూల్ మీద దాడి చేయబోతున్నాం. పిల్లలందరినీ బంధించబోతున్నాం. ఒక స్కూల్లో ఎంతమంది పిల్లలుంటారు? బాస్ దాదాపు 100 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక పిల్లాడికి 1 లక్ష. 100 మందికి ఎన్ని లక్షలు అవుతాయి? 1 2 3 4 5 6 7. బాస్ మీరు అలా లెక్క పెడుతుంటే మోటు పతులు అక్కడికి వచ్చేస్తారు. మనకి 1 లక్ష కూడా దొరకదు. మోటు పతులు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తున్నారు. నన్ను పట్టించి జైల్లో వేయిస్తున్నారు. మరే కవిత చెప్పారు బాస్, అద్భుతం. నీకు కవితలు పిచ్చి పట్టింది. మాట్లాడకుండా మోటుని ఆ స్కూల్కి తీసుకురా. మోటు పక్కన లేకుండా పతులు ఏ పని చేయలేడు. నా ఎక్స్పెరిమెంట్ భలే సక్సెస్ అయింది. మమ్మల్ని బాగు చేయి డాక్టర్ జట్కా. నేను ఈ బాధపొట్టుని మోసుకుని తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. ఆగండి. మా పత్రుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇన్స్పెక్టర్ చింగం గారు, ఒక పిల్లాడికి 1 లక్ష. 100 మందికి ఎన్ని లక్షలు అవుతాయి? మీరే లెక్క పెట్టి తీసుకురండి. పిల్లల్ని తీసుకువెళ్ళిపోండి. అసలే నేను లెక్కల్లో చాలా వీక్. ఇప్పుడు ఇంత పెద్ద లెక్క నేను ఎలా వేయాలి? పతులు నువ్వు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. సమోసాలు తినకుండా ఈ మోటు ఎప్పుడు ఎలాంటి పని చేయలేదన్న విషయం నీకు తెలియదా? మోటుకి ఇప్పుడే సమోసాలు తినిపిస్తాను. మోటు ఇదిగో సమోసాలు తిను, నీ పని ప్రారంభించు. నీకు తెలీదా, నాకు సమోసాలంటే అస్సలు ఇష్టం లేదు. సమోసాలు మోటు తింటాడు. వెళ్ళి తనకు తినిపించు. నేను మోటుని కాదు, పతులుని. అరే మీ ఇద్దరికి పొద్దున్నుంచి ఏమైంది? మోటుని కానంటున్నాడు, పతులుని కానంటున్నాడు. నేను మొదటి నుంచి అదే చెబుతున్నాను. ఈ శరీరం మోటుదే, కానీ ఇందులో ఉన్న ఆత్మ పతులుది. అర్థం చేసుకో. ఇక ఆ శరీరం పతులుది, అందులో ఉన్న ఆత్మ మోటుది. ఇప్పుడు మోటులో ఉన్న ఆత్మ పతులుది అయినప్పుడు అది సమోసాలు తినడానికి ఎలా ఇష్టపడుతుంది? ఇకపోతే మోటు ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరం సమోసాలు తినడానికి ఇష్టపడుతుంది. అరే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను పిచ్చి వాడిని అయిపోతున్నా. జాన్, నీకు 1 రూపాయి కూడా దొరకదు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను వస్తున్నాను జాన్. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను. అరే లోపల ఉన్న మోటుకి పిచ్చెక్కింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. సమోసాలు తిన్నంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తన ఆత్మ సమోసాలు తిందట. అంటే నువ్వు పత్రుని కలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళావా? ఈ రోజు నా బుర్ర పాడు చేయడానికి నిర్ణయించుకున్నారా? పతులువి నువ్వే కదా. నేను మోటు దగ్గరికి వెళ్ళాను. సరే అర్థమయ్యేలా నేను చెప్తాను. నా శరీరంలో మోటు ఆత్మ ఉంది, మోటు శరీరంలో నా ఆత్మ ఉంది. తన శరీరంలో నా ఆత్మ ఉంది కనుక తన పత్రులు మా ఆత్మను మారిపోయాయి కనుక మేము మారిపోయాం. అందుకే ఇప్పుడు నేను మోటుని. ఒకే నిమిషం, నేను మళ్ళీ చెప్తాను. చెప్పింది చాలు, ఆపు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? నీ ఆత్మ సమోసాలు తింటుంది అంటే తిను. ఎక్కడే పెడతాను. నేను పిచ్చివాడిని కాదలుచుకోలేదు. నన్ను వదిలిపెట్టు. సమోసాలు నాకే.
పక్కనున్నది మోటు అంట. ఇప్పుడు మనకి కాలం కలిసి రాక పండుతుంది తన్నుల పంట. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, ముందు ఆ పిల్లల్ని వదిలిపెట్టి మోటుని పట్రా. మోటు మన ఆధీనంలో ఉన్నంత వరకు పతులు మనల్ని ఏమీ పీకలేడు. రండి. ఇక నన్ను ఎవరు పట్టుకోలేరు. నీ పేరు జాన్ కదూ? నేనెవరినో నీకు తెలుసు కదూ? నేను వచ్చేస్తున్నాను. చింగం కూడా వస్తున్నాడు. అసలు నేను వచ్చేసాను. నువ్వు ఇంకేమీ భయపడకు. మోటు కాపాడు, త్వరగా కాపాడు. హే, హే, ఏం మాట్లాడుతున్నారు? అతను పతులు, నువ్వు మోటువి. కాదు కాదు, నేను పతులుని, అతనే మోటు. నా శరీరంలో మోటు ఆత్మ ఉంది, అతని శరీరంలో నా ఆత్మ ఉంది. నువ్వు బాగానే ఉన్నావుగా? మోటు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. కానీ నేను బాగోలేను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మోటు నువ్వే గనక పతులు అయితే, పతులు నువ్వే గనక మోటు అయితే, మరి నేనెవరో చెప్పండి. నువ్వు ఆకాశవాసివి, అంటే ఆకాశంలో నివాసం ఉండేవాడివి. అదేలా? బాస్ ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అయితే వెళ్ళండి. నేను పూర్తిగా పిచ్చివాడైపోకముందే అసలు ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి, చెప్పండి. ఏం జరిగిందో నేను చెప్తాను. నేను కనిపెట్టిన మిషన్ వల్ల మోటు పత్రు ఆత్మలు ఒకరి నుంచి ఒకరికి మారిపోయాయి. మళ్ళీ నేనే ఆత్మల్ని యథాస్థానానికి తీసుకొచ్చేస్తాను. ఇదిగో ఈ స్ప్రేని చూడండి. ఈ స్ప్రే కనుక కొట్టుకుంటే ఎవరి ఆత్మలు వాళ్ళ శరీరాల్లోకి తిరిగి వెళ్ళిపోతాయి. నేను మామూలుగా అయిపోయాను. అదిరింది పెద్దనయ్య. నేను కూడా మామూలుగా అయిపోయాను. నా తమ్ముడా, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఆగు. నిన్నే ఆగు. ఆగు మిత్రమా, ఆగు.